హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 139 పాయింట్స్ డౌన్ అయ్యి 80,082 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 పాయింట్స్ డౌన్ అయ్యి 24,435 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ అయ్యి 51,239 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ మల్టిపుల్ అటెంప్ట్స్ అయితే టాప్ సైడ్ కి వెళ్లేందుకు చేసింది. పర్టికులర్ గా ఓపెనింగ్ దగ్గర నుంచి వస్తున్న ఫాల్ తర్వాత మార్కెట్ రికవర్ అయ్యి హైయర్ ప్రైస్ కి వెళ్లాలని ప్రయత్నించడం, ప్రీవియస్ గా ఏ సపోర్ట్ నుంచి అయితే మార్కెట్ బ్రేక్ అయిందో ఆ సపోర్ట్స్ కి నియర్ గా వెళ్తున్నప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ లో రిజెక్షన్. ఇవాళ మార్కెట్స్ లో ఫస్ట్ అవర్ లో వస్తున్న స్ట్రెంత్ ని సెకండ్ అవర్ లో కంప్లీట్ గా బ్రేక్ చేస్తూ మార్కెట్స్ డౌన్ సైడ్ క్లోజ్ అయ్యాయి. బట్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఇవాళ కొంత బ్రీత్ తీసుకున్నాయి. నిన్న ఆల్మోస్ట్ 4% దగ్గరగా పడ్డ ఇండెక్స్ కాస్త ఇవాళ స్మాల్ క్యాప్ స్పేస్ 1% పాజిటివ్ లో ఉంది, 1.2% అండ్ మిడ్ క్యాప్ 0.6% పాజిటివ్ లో ఉంది. సో మోస్ట్లీ నిన్న మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే రెడ్ లో ఉన్న స్టాక్స్ ఉంటాయో అవి ఈ రోజు కొంత రికవర్ అయి ఉంటాయి. బట్ చెప్పండి, నిన్న మీకు హైయెస్ట్ లాస్ ఇచ్చిన స్టాక్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్? టాప్ లూజర్ ఏంటి? ఇవాళ హైయెస్ట్ గెయినర్ ఏంటి? దీని కారణంగా ఏమొస్తుంది, మాకేమైనా నాలెడ్జ్ వస్తుందంటే కాదు. మన వాళ్ళందరూ రిలేటెడ్ గా ఉంటున్న హోల్డింగ్ లో నిన్న ఎక్కువ ఏ స్టాక్ పడింది, ఇవాళ ఎక్కువ ఏ స్టాక్ పెరిగింది అనేది తెలుస్తుంది. నా సైడ్ నుంచి చూస్తే దీపక్ ఫర్టిలైజర్స్, దానికి రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉంది, అది నేను న్యూస్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ అది ఎక్కువగా పెరిగింది. అండ్ ప్రాబ్లీ నిన్న ఆల్మోస్ట్ అన్ని చాలా స్టాక్స్ వరకు కూడా 6, 8, 10, 11% దగ్గరగా కూడా కరెక్ట్ అయిన స్టాక్స్ ఉన్నాయి. ఇఫ్ మీకు గుర్తుంటే మీరు రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్ నేమ్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నిన్న మీకు ఈ ఇమేజ్ వేరేలా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మన ఇండియాలో నుంచి ఎక్కువ వెళ్తున్నాయి డబ్బులు, వేరే ఇతర కంట్రీస్ లో అలా కాదు. వాటితో పోలిస్తే ఇండియాలోనే ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి అవుట్ సైడ్ కి డబ్బులు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారని. ఇదే డేటా ఇవాళ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎన్డీటీవీ ప్రాఫిట్ లో కూడా దీన్ని కొంచెం బెటర్ గా చేస్తూ చూపించారు. సో విత్ కంట్రీ ఫ్లాగ్స్ అండ్ ఎంత వెళ్తున్నాయి అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్. రీసెంట్ అక్టోబర్ లో ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఎలా ఉందన్నది, ఈ దేశాల్లో ఎలా ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. గ్లోబల్ గా ఏదైనా కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉందంటే అది గోల్డ్ మాత్రమే. ఈ రేట్ కట్ రిలేటెడ్ గా డెసిషన్ ఈక్విటీస్ కి యాక్చువల్ గా పాజిటివ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ గోల్డ్ మాత్రం రేట్ కట్స్ రిలేటెడ్ గా ఉంటున్న డెసిషన్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న లిటిల్ అన్సర్టనిటీ ఈ గోల్డ్ ప్రైస్ని ఫ్యూయల్ చేస్తూనే ఉంది. అండ్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం, యుఎస్ లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం, అక్కడ కొంచెం పొలిటికల్ గా హీట్ అయితే పెరుగుతూ ఉంది. మోస్ట్లీ డొనాల్డ్ ట్రంప్ గారే గెలుస్తారనేలా ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. దానికి తగ్గట్టే యుఎస్ మార్కెట్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఒక సర్ప్రైజ్ అనేది ప్లే అయింది అనుకోండి, స్టాక్ మార్కెట్స్ ఒక బిగ్ షాక్. నవంబర్ 5th మనకు అవుట్కమ్ ఉంటుంది. ఎందుకు నేను అవుట్కమ్ రిలేటెడ్ గా సర్ప్రైజ్ ఆర్ షాక్ కూడా మనం ప్రిపేర్డ్ ఉండాలని చెప్తున్నానంటే, మన ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నెంబర్స్ పైన మార్కెట్ లో వచ్చిన ప్రతి రిపోర్ట్ రాంగ్ అవుతూ, అంటే వాళ్ళు ఇన్ని సీట్లు గెలుచుకుంటారు, ఈవెన్ ఓన్ గా వాళ్ళే ఫామ్ చేయగలరు అనే ఒక స్టేజ్ నుంచి మిత్రపక్షాల ఒక బలంతోనే కేంద్రంలో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసే రేంజ్ కి వెళ్లారు. కాబట్టి సోషల్ మీడియాలో మనకి ఏం కనిపిస్తుంది అనేదే కాదు, ఇన్ గ్రౌండ్ రియాలిటీ కూడా కొన్నిసార్లు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు, పర్టికులర్ గా ఎలక్షన్స్ అప్పుడు. కాబట్టి నవంబర్ 5th అండ్ దాని తర్వాత 2 రోజుల తర్వాత వచ్చే ఫెడ్ అవుట్కమ్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా వోలటాలిటీని ఉంచడానికి రీజన్స్ గా అయితే మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, నిన్న కూడా 22nd అక్టోబర్ కూడా సుమారుగా 3,978 crores దగ్గరగా వాళ్ళు సెల్ చేశారు. దీంతో 86,458 crores ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి సెల్ చేస్తున్నట్లు, అండ్ డిఐఎస్ కూడా పోటాపోటీగా 83,000 crore మార్కెట్ లో బై చేశారు. నేను ఇంత ఎక్స్టెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక మంత్ లో ఇంత డిఐఎస్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని. సరే, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంది అనుకుందాం, కానీ వాళ్ళని ఆపగలిగేది మార్కెట్ లో వచ్చే రిజల్ట్స్. మెయిన్ నెంబర్ రిజల్ట్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లైక్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ బ్లాక్ బాస్టర్ నెంబర్స్ కూడా ఏం లేకపోతూ ఉండడం. కొన్ని బాగున్నాయి, ఆబ్వియస్లీ కొన్ని బాగున్నాయి, అండ్ కొన్ని బాలేవు కూడా. పర్టికులర్ గా బజాజ్ ఫైనాన్స్ ఇవాళ టాప్ గెయినర్ అయిండొచ్చు నిఫ్టీలో, బట్ అంత గుడ్ గా ఏం లేవు నెంబర్స్. ఈవెన్ M&M ఫైనాన్స్ కానీ, అండ్ ఫైనాన్స్ స్పేస్ లో, ఎన్బిఎఫ్సి స్పేస్ లో, ఈవెన్ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా కొన్ని హిట్లు అవుతున్నాయి, కొన్ని మిసెస్ అవుతున్నాయి. ఇవి కూడా ఓవరాల్ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి స్ట్రాంగ్ యాంకర్స్ గా ప్రెసెంట్ మార్కెట్ లో ప్లే చేయట్లేదు. కొంత సెటిల్డ్ గా ఉంది కదా, మరి ఏమైనా ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ని తగ్గించుకొని ఏమైనా బయింగ్ సైడ్ ఏమైనా వచ్చారా, ఇక్కడ ఏమైనా స్టేబుల్ చేయాలనుకుంటున్నారా మార్కెట్ అని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఏదైతే వస్తున్న ఫాల్ ఉందో అది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తుంది. సో నేనైతే ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అవ్వాలి, ఇది నా ఎక్స్పెక్టేషన్. ఇఫ్ ఇది కూడా బ్రేక్ అయిపోతుందంటే 24,200 కూడా బ్రేక్ అయిపోతుందంటే 23,700 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. సో ఇక్కడ బాగా ఒకటి అండర్లైన్ చేసుకోవాలి, మనం సపోర్ట్ దగ్గరికి వస్తున్నాం కాబట్టి మార్కెట్ ని మనం పాజిటివ్ గా చూడకూడదు. సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్యారలల్ గా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ నెంబర్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది, మార్కెట్ లో స్టెబిలిటీ ఏర్పడుతుంది వాళ్ళ సెల్లింగ్ రిలేటెడ్ గా అన్నప్పుడు, దాని అప్పుడు మనం మార్కెట్ రిలేటెడ్ గా డైనమిక్స్ ని అనదర్ వ్యూ లో, లైక్ ఇప్పటి వరకు
వరకు నెగిటివ్ గా ఉన్నది కాస్త న్యూట్రల్ అయి రేంజ్ బౌండ్ ఉండడానికా లేకపోతే పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఆలోచనకి మనం వెళ్ళొచ్చు. సో ఎఫ్ఐఎస్ నెంబర్ క్లియర్ గా తెలియనంత వరకు వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ సెల్లింగ్ తగ్గుతుంది అనే ఒక ఒపీనియన్ రానంత వరకు ఓవరాల్ మార్కెట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ట్రేడింగ్ ఆస్పెక్ట్ నేను మార్కెట్ ని నెగిటివ్ గానే చూస్తున్నాను. బట్ నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా, మార్కెట్ ఏ మాత్రం డిప్ అయినా ఒక్కసారి ఫాల్ అయినా నేను అక్కడ మార్కెట్ లో ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తానని. ఈ మార్నింగ్ డిప్ అయింది, బట్ నేను చూసి యాక్ట్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ మార్కెట్ లో రివర్సల్, పర్టికులర్ గా మిడిల్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మార్కెట్ లో ఓపెనింగ్ లో డౌనే కనిపించిన తర్వాత మళ్ళీ అవి స్ట్రాంగ్ గా రికవర్ అయిపోయాయి. ఇదే మార్కెట్ తో ప్రాబ్లం. మనం ఏదైనా టైం చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు డౌన్ అయింది మనం వెంటనే యాక్ట్ చేసే లోపే వాటిలో సడన్ రికవరీస్ ఉంటుంటాయి. లెట్స్ సీ మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర స్టెబిలైజ్ అవుతుందా, దానికి కన్ఫర్మేషన్ మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ద్వారానే అర్థం అవ్వాలి. సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గాలి. ప్రెసెంట్ 3000, 5000, 7000 క్రోర్స్ దగ్గరగా చేస్తున్న వాళ్ళు 800, 900 ఆర్ 1000 క్రోర్ దగ్గరగా సెల్లింగ్ వచ్చి అది 3-4 డేస్ మెయింటైన్ అయ్యి నెక్స్ట్ ఏదో ఒక టైంలో ఒక్కసారైనా బయింగ్ సైడ్ కూడా కనిపిస్తున్నారంటే ఇంటెన్సిటీ తగ్గినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నిఫ్టీ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని అవుట్ పర్ఫార్మ్ నుంచి న్యూట్రల్ కి డౌన్ గ్రేడ్ చేస్తూ నిఫ్టీ టార్గెట్ ని నెక్స్ట్ 12 మంత్స్ కి 27,000 దగ్గరగా పెడుతున్నారు. టార్గెట్ మంచిగానే కనిపిస్తుంది, బట్ నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం 3 to 6 మంత్స్ అంటున్నారు. అవి మాత్రం మార్కెట్ లో పెద్దగా మూవ్ లేకపోవచ్చని, టైం వైజ్ కరెక్షన్ ఉండొచ్చని, 24,500 దగ్గరగా ఉండొచ్చని, 6 మంత్స్ లో 25,500 దగ్గరగా మార్కెట్ ఉండొచ్చని, బట్ 1 ఇయర్ లో 27,000 దగ్గరగా మార్కెట్ వెళ్ళొచ్చని. ఇక్కడ నుంచి ఫర్దర్ గా వీళ్ళు ఆటోస్, టెలికాం, ఇంటర్నెట్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ వీటిని ఎక్కువగా చూస్తున్నారని, వెరస్ కెమికల్, ఫైనాన్స్ అండ్ సిమెంట్ బేస్డ్ కంపెనీస్ వీళ్ళు పెద్దగా వెయిటేజ్ ఇవ్వట్లేదని గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని షేర్ చేస్తున్నారు. ఇది ఎందుకు నేను చెప్పానంటే ప్రెసెంట్ ఎలా ఉందనేది కాదు, నెక్స్ట్ 3 months, 6 months, 1 year ఇది షార్ట్ టర్మ్ అవుతుంది. ఇది కూడా గోల్డ్మెన్ సాక్స్ చెప్పారా, ఇంకెవరో చెప్పారా అని జరగచ్చు జరగకపోవచ్చు, బట్ లేటర్ ద స్టేజ్ నెక్స్ట్ 3, 5, 10 years లో ఎవరు అవునన్నా కాదన్నా ఇండియా గ్రో అవుతుంటే స్టాక్ మార్కెట్ కూడా గ్రో అవ్వాల్సిందే. కాబట్టి ఇన్వెస్టర్స్ టెంపరీగా నెగిటివ్, పాజిటివ్ అని మార్కెట్ లో కనిపిస్తున్న వాటికి రియాక్ట్ అవ్వకండి. ఇక్కడ నుంచి మార్కెట్ 3-5% పడచ్చేమో, అది షార్ట్ టర్మ్. బట్ వాట్ ఇన్ లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్టర్స్ కి ఫోకస్ లో ఉండాలి తప్పించి షార్ట్ టర్మ్ లో మార్కెట్ వోలటాలిటీని ఎక్కువ వెయిటేజ్ ఇవ్వద్దు. ఎందుకంటే అల్టిమేట్ గా మార్కెట్ పెరుగుతుంది, ఇది గ్యారంటీ. బట్ ఈ లోపు మన హెల్త్ కొంత డ్యామేజ్ అయిపోతుంది. నిన్న కూడా ఒక కామెంట్ చూశాను, ఏం స్టాక్ మార్కెట్ ఏమో ఇంత నా లైఫ్ లో నష్టాన్ని నేను చూడలేదు ఇన్వెస్ట్మెంట్ లో, ఒక్కసారి పెరిగితే చాలు నేను ఇంకా మార్కెట్ లో వెళ్ళిపోతాను, ఇంకెప్పటికీ స్టాక్ మార్కెట్ వైపు చూడను అని ఒకరు కామెంట్ సెక్షన్ లో పెట్టారు. ఇప్పుడు ఫాలో అవుతున్న మార్కెట్ అంతలా ఇన్వెస్టర్స్ ని భయపెడుతుంది. అండ్ చాలా మంది ఈ బేర్ మార్కెట్ లో ఇంకొంచెం మార్కెట్ పడింది అనుకోండి, 5%, ఇంకో 10% పడింది అనుకోండి, చాలా మంది సైకలాజికల్ గా ఇంపాక్ట్ అయ్యి మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత మార్కెట్ పెరిగినా సరే దాన్ని పట్టించుకోరు. ఎప్పటికీ మీకు లాంగ్ టర్మ్ జర్నీ మైండ్ లో ఉండాలి తప్పితే షార్ట్ టర్మ్ లో ఇచ్చే వోల్టాలిటీ పాసింగ్ క్లౌడ్స్ అనే విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఎల్స్ అల్టిమేట్ గా మనీ అయితే లాంగ్ టర్మ్ లో గ్రో అవుతుంది, బట్ హెల్త్ పాడవుతుంది. నా కన్సర్న్ అంతా ఇక్కడ హెల్త్ గురించి. అండ్ ఎఫ్ఐఎస్ నియర్లీ 64% దగ్గరగా నెట్ షార్ట్స్ ని మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. ఏదైనా షార్ట్ కవరింగ్ ఉంటే మార్కెట్ ని పైకి పుష్ చేయడానికి షార్ట్ కవరింగ్ అనేది యాక్ట్ అవుతుంది. అండ్ ట్రేడింగ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా నా వ్యూస్ ని కూడా ఇందాకే నేను షేర్ చేశాను. కాబట్టి ఓవరాల్ మార్కెట్ పరంగా మీరుంటున్న దాన్ని బట్టి ఎలాంటి వ్యూతో మనం మార్కెట్ ని చూడాలనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా మీకు ప్రెజెంట్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. 9 months బ్యాక్ ఆర్బీఐ వాళ్ళు పేటిఎం వాళ్ళతో మీరు యూపీఐ రిలేటెడ్ గా బిజినెస్ ఇకపై ఎక్స్టెండ్ చేయొద్దు, కొత్త యూజర్స్ ని రిజిస్టర్ చేయొద్దు అనేలా అప్డేట్స్ చేశారు కదా. దాని తర్వాత పేటిఎం వాళ్ళు ఒక 4 బ్యాంక్స్ తో టైఅప్ అయి, లైక్ ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ తో టైఅప్ అయి యూపీఐ పేమెంట్స్ ని టీపీఏపీ ప్రొవైడర్ గా, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా వీళ్ళు సేవలను అయితే అందించారు. కానీ దాని కారణంగా అప్పట్లో నియర్లీ 13% దగ్గరగా ఉంటున్న వీళ్ళ యూపీఐ మార్కెట్ షేర్ 7% దగ్గరగా పడిపోయింది. కొత్త యూజర్స్ ని ఆన్ బోర్డ్ చేసుకోవద్దంటే ఇంకెక్కడ పెరుగుతుంది మార్కెట్ షేర్. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా యూపీఐ మీద రిస్ట్రిక్షన్స్ ని పెట్టారనేసరికి యూజర్స్ కూడా కొంత వేరే వేరే ప్లాట్ఫామ్స్ ని ఎక్కువ వాడడం, పేటిఎం ని వాడడం తగ్గించారు. వీళ్ళు బ్యాంక్స్ తో టైఅప్ అయి సేవల్లో ఏ అంతరాయం కలగకుండా చూడడానికి ప్రయత్నించిన బిజినెస్ అయితే ఇంపాక్ట్ అయింది. బట్ ఆఫ్టర్ 9 months మళ్ళీ ఆర్బీఐ వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా విధించిన రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తూ ఉండడం, అంటే రిమూవ్ చేస్తూ ఉండడం, ఇప్పుడు అగైన్ పేటిఎం వాళ్ళు కొత్త న్యూ యూపీఐ యూజర్స్ ని యాడ్ చేసే ఒక జోన్ లోకి అయితే వెళ్తారు. మీన్స్ అగైన్ పేటిఎం వాళ్ళకి గతంలో ఉన్న వాళ్ళు యూపీఐ
బిజినెస్ రిలేటెడ్ గా కంట్రోల్ ఇప్పుడు మళ్ళీ దొరుకుతుంది. బట్ ప్రొవైడెడ్ ఇది ఎన్పిసిఐ వాళ్ళ అండర్ లో ఉంటుంది కదా, యూపీఐ ఎన్పిసిఐ నామ్స్ ని అండ్ అదర్ రెగ్యులేటరీ నామ్స్ ప్రాబబుల్లీ ఆర్బీఐ నామ్స్ ని వీళ్ళు ఫాలో అవుతున్నంత వరకు వీళ్ళకి అప్రూవల్ ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ వన్స్ ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత ఇంకొకసారి ఆ దెబ్బ మళ్ళీ తగలకుండా పేటిఎం వాళ్ళైతే ప్రయత్నిస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఆ టైమ్స్ లో పేటిఎం ఒక మార్కెట్ షేర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఎలా డ్రాప్ అయిందని. సో గతంలో ఆర్బీఐ ఇచ్చిన నెగిటివ్ న్యూస్ కి ఇప్పుడు ఎన్పిసిఐ వాళ్ళు వీళ్ళకి పాజిటివ్ న్యూస్ అయితే ఇస్తున్నారు. కన్సల్టింగ్ విత్ ఆర్బీఐ డెసిషన్ ఎన్పిసిఐ వాళ్ళు తీసుకున్నారు. బట్ ఫైనల్ ఇది పేటిఎం రిలేటెడ్ గా గుడ్ న్యూస్. అండ్ ఈవెన్ పేటిఎం వాళ్ళ నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు. 928 crore దగ్గరగా ప్రాఫిట్స్ వచ్చాయని ఇలా చెప్తున్నారు. కానీ దానికి ప్రధానమైన కారణం జొమాటో రిలేటెడ్ గా డీల్ జరిగింది కదా, 1345 crore డీల్. దాని కారణంగా వీళ్ళ బిజినెస్ పెరిగినట్లుంటుంది. బట్ ఇంటర్నల్స్ ఇప్పుడు యూపీఐ అప్డేట్ తర్వాత కమింగ్ క్వార్టర్స్ లో ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫేమస్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ గారు 148 crore పెట్టి 1.19% వాటా ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్నారని ఇలా షేర్ హోల్డర్స్ డేటాలో తన పేరు అపేర్ అవుతూ ఉండడం. ఇది చిన్న కంపెనీ ఏం కాదు, నియర్లీ 14,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. బట్ స్టిల్ ఫేమస్ ఇన్వెస్టర్ నేమ్ కనిపిస్తుండేసరికి అండ్ ప్రాబబుల్లీ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బౌన్స్ అయ్యాయి కదా, ఆ రీజన్ తో కూడా ఇవాళ ఇంతలా స్టాక్ మూవ్ అయింది. అండ్ ఈ కంపెనీ బోత్ ఫర్టిలైజర్స్ ని అండ్ కెమికల్స్ ని రెండింటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 46% దగ్గరగా వాళ్ళ హోల్డింగ్ ఉంచుకుంటున్నారు. అండ్ ఈ దానికి ఇంకొక మిగతా కంపెనీస్ కున్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ తో గ్రీన్ ఫీల్డ్ అమోనియా ప్లాంట్స్ ని అండ్ బ్రాండ్ బిల్డింగ్ ని ఓవర్ ద ఇయర్స్ రీసెంట్ టైమ్స్ లో చేస్తూ ఉన్నారు. ఐసో ప్రొపైల్ ఆల్కహాల్ రిలేటెడ్ గా వీళ్ళకి 65% మార్కెట్ షేర్ ఉంది. నైట్రిక్ యాసిడ్ రిలేటెడ్ గా 45% మార్కెట్ షేర్. నైట్రోజన్ పొటాష్ రిలేటెడ్ గా 18% అండ్ టాన్ అంటారు టెక్నికల్ అమోనియం నైట్రేట్, దీని రిలేటెడ్ గా వీళ్ళకి నియర్లీ 40% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. సో సర్టైన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లో వీళ్ళు మార్కెట్ లో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్. నెక్స్ట్ గుల్షన్ పాలీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఈఎస్వై రిలేటెడ్ గా 2024-25 రిలేటెడ్ గా ఈఎస్వై ఇథనాల్ సప్లై ఇయర్ రిలేటెడ్ గా 994 crore విలువ చేసే ఆర్డర్ ఓఎంసీస్ దగ్గర నుంచి, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని. సో ఈఎస్వై లో భాగంగా ఇథనాల్ సప్లై ఇయర్ లో భాగంగా వీళ్ళు ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారుగా 1.4 lakh కిలోలీటర్స్ ఆఫ్ ఇథనాల్ ని వీళ్ళు సప్లై చేయబోతున్నట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. సో ఆల్మోస్ట్ 1300 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ వీళ్ళకి 994 crore విలువ చేసే ఆర్డర్ లభిస్తుంది అండ్ స్టాక్ ఇవాళ క్లియర్ గా ఈ పాజిటివ్ అప్డేట్ తో రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్ స్లోగా జొమాటో వాళ్ళు చేస్తున్న ఈ ప్రైస్ హైక్ ని గమనిస్తున్నారా? వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీని గతంలో ఉంటున్న 7 రూపీస్ నుంచి ఇప్పుడు 10 రూపీస్ కి పెంచారు. లాస్ట్ 1 year లో 400% పెంచుతున్నట్టు. ఎందుకంటే ఆగస్టు 2023 లో అనుకుంటాను అది నియర్లీ 2 రూపీస్ దగ్గరగా ఉంది. ఫస్ట్ లో అసలు ఏం లేదు ప్లాట్ఫామ్ ఫీ, తర్వాత 2 రూపీస్ తీసుకొచ్చారు. స్లోగా దాన్ని 2 ని 5 చేశారు, 5 ని 7 చేశారు, ఇప్పుడు 7 ని 10 చేస్తున్నారు. దీని కారణంగా ఏమవుతుంది, వీళ్ళ ప్రాఫిట్స్ వితౌట్ ఎనీ ఆపరేషనల్ కాస్ట్, ఇక్కడ ఏం వీళ్ళు స్పెండ్ చేసేది లేదు కదా, చార్జెస్ ని పెంచుతున్నారంటే వచ్చేది మొత్తం కూడా ప్రాఫిటబిలిటీ సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా వీళ్ళు ప్రాఫిట్స్ ని ఎక్కువ సంపాదిస్తారనమాట. వీళ్ళు పెంచితే స్విగ్గీ వాళ్ళు గమ్ముకుంటారా? వాళ్ళు కూడా పెంచుతారు. వీళ్ళిద్దరిదే మోనోపలి అయిపోతూ ఉండడం ఈ ఫుడ్ ఆర్డరింగ్ ఇండస్ట్రీలో. వీళ్ళు రేపు దాన్ని 20 చేసినా 30 చేసినా సరే నీడున్న వాళ్ళు పెడతారు. బట్ పర్సనలీ 10 రూపీస్ అండ్ దీనికి అడిషనల్ గా డెలివరీ కాస్ట్ అండ్ దానికి అడిషనల్ గా మళ్ళీ నార్మల్ రెస్టారెంట్ లో ఉన్న ప్రైజెస్ కంటే హైయర్ ప్రైజెస్, ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటి వరకు మేనేజ్ అవుతుందేమో. బట్ ఇది కాన్స్టెంట్ గా ఇలా పెంచుతూ వెళ్తే 20-30 వరకు పట్టుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇది ఒక బిగ్ వాల్యూమ్ ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది అనేది నా ఒపీనియన్. బట్ బిహేవియర్ ఎలా ఉందనేది కూడా ఆలోచించాలి. సరే ఈ ప్లాట్ఫామ్ ఫీ పెడుతున్నారు, మరి రెస్టారెంట్ లో ఉంటున్న ప్రైజెస్ కి జొమాటో ప్రైజెస్ కి సిమిలారిటీని తీసుకురావడానికి ప్రయత్నించాలి. అట్లీస్ట్ రెస్టారెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటున్న కమిషన్ అయినా తగ్గించాలి, లేదంటే వాళ్ళైనా హైయర్ ప్రైస్లు పెడతారు. అలా రెస్టారెంట్ లో ఉంటున్న ప్రైస్ కంటే హైయర్ ప్రైస్ పే చేస్తూ, డెలివరీ ఉంటే డెలివరీ ప్రైస్ పే చేస్తూ, లేదంటే మెంబర్షిప్ తీసుకోవాలంటే ఆ మెంబర్షిప్ తీసుకుంటూ, ఫైనల్ గా ఈ ప్లాట్ఫామ్ ఫీ అనే పేరుతో కూడా వాళ్ళు దానిపైన జిఎస్టీలని ఇంకొక అదర్ ట్యాక్స్లని అవన్నీ వేస్తే 100 ఉండాల్సిన ఐటమ్ కాస్త 160 కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకొన్నిసార్లు డబుల్ ద ప్రైస్ కూడా కస్టమర్స్ పే చేయాల్సిన పరిస్థితి. మీరు ఒకవేళ స్విగ్గీ ఆ జొమాటో వాడుతుంటే ఈ చార్జెస్ పైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా పెరుగుతూ వెళ్తే కన్స్యూమర్ మైండ్ సెట్ మారి తనే ఇంట్లో కుక్ చేసుకుందాం, లేదంటే అవాయిడ్ చేద్దాం, లేదంటే రెస్టారెంట్ దగ్గర నుంచి తెచ్చుకుందాం అనుకుంటారా? లేదంటే సరే సర్టెన్ పర్సంటేజ్ పెరిగినా పర్లేదు, కన్వీనియన్స్ కి అలవాటు అయిపోయిన మనిషి ఎంత ఎక్కువ చార్జెస్ ని పెట్టినా పే చేసే ఒక మనస్తత్వం ఉంటుంది అనుకుంటున్నారా? మీరు ఒకవేళ ఈ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు? రెగ్యులర్ గా మీరు ఆర్డర్ చేసుకునే వ్యక్తి అయితే ఏం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఈ బిజినెస్ ఒక మోడల్ ఇప్పుడు ఏదైతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో ఇది ఇంకా పెరుగుతూ వెళ్తే యూజర్స్ ఒక రిటెన్షన్ అండ్ యూజర్స్ ఒక డైలీ ఆర్డర్ వాల్యూ కూడా ఎలా మారుతుంది అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ
చేస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెస్లే వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, అది అయిపోయింది. అంత స్ట్రాంగ్ నెంబర్స్ ఏం కాదవి. బట్ సురేష్ నారాయణ గారు నెస్లే ఇండియాకి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాలో మిడిల్ క్లాస్ తగ్గిపోతూ ఉండడం ఓవరాల్ ఈ ఎఫ్ఎంసీజీ లో వాల్యూమ్స్ ని తగ్గిస్తున్నాయంట. ఇటు చూడండి తను చేసిన కామెంట్స్. ఇండియాలో మిడిల్ క్లాస్ పోర్షన్ అనేది తగ్గిపోతుంది. అందరూ కూడా కొంత ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టడానికి, అంతకుముందు మిడిల్ క్లాస్ కొంచెం కాస్ట్ కాన్షియస్ గా ఉండేవాళ్ళు, స్పెండింగ్ రిలేటెడ్ గా చూసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రీమియం ప్రొడక్ట్స్ కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. కానీ నార్మల్ ఎఫ్ఎంసీజీ ప్రైస్ ఆర్ వాల్యూ ఫోకస్ థింగ్స్ రిలేటెడ్ గా మిడిల్ క్లాస్ నెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ తగ్గుతూ తన భాషలో అయితే అప్పర్ మిడిల్ క్లాస్ కు వెళ్తున్నారని, నెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్ కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ ఎర్నింగ్ పెరుగుతూ ఉండడం, నార్మల్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ తగ్గిందనేలా తన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. పర్టికులర్ గా బిగ్గర్ సిటీస్ లో అది క్లియర్ గా కనిపిస్తుందని. అండ్ ఈజ్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డరింగ్ కూడా ఈ కామర్స్ అండ్ క్విక్ కామర్స్. ఈ కామర్స్ అంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్. క్విక్ కామర్స్ అంటే బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నమాట. వీటి ద్వారా వేరియస్ బ్రాండ్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ పెరిగిపోయేసరికి కూడా వీళ్ళ బిజినెస్ కొంత స్లో డౌన్ అయిందనేలా, దాని కారణంగానే నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యానేలా వీళ్ళు చెప్తున్నారు. గతంలో ఇలాంటి స్లో డౌన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో వచ్చినప్పుడు ఒక క్వార్టర్ ఉండేదంటే, అంటే ఒక 3 months ఉండేది, మళ్ళీ నార్మల్ అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం బిహేవియరల్ షిఫ్ట్ జరుగుతూ ఉండడం కారణంగా 2-3 quarters ఆర్ 1 year పాటు కూడా స్లో డౌన్ అలా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో కొనసాగేందుకు స్కోప్ ఉందనేలా, పర్టికులర్ గా మెగా సిటీస్ అండ్ మెట్రోస్ లో అయితే కంప్లీట్ బిహేవియరల్ చేంజ్ అనేది కనిపిస్తుందనేలా తన అభిప్రాయం అయితే చెప్తున్నారు. ఇదంతా ఎందుకు మెన్షన్ చేశానంటే, ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఎవరైనా ప్లే చేస్తూ ఉంటే గతంలో ఉన్నట్లయితే ప్రెసెంట్ ట్రెండ్స్ అయితే లేవు. ఇప్పుడు కూడా ఎవరైతే సర్వైవల్ రేట్ తో, మంచి మార్జిన్ తో, ప్రాఫిటబిలిటీతో, గ్రోత్ అవుట్లుక్ తో ఎవరైతే స్ట్రాంగ్ కామెంటరీ చేస్తున్నారో వాళ్ళని మనం ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్. అంతేకాని గతంలో ఉంటున్న లాజిక్స్ ని ఇప్పుడు మనం పెట్టుకొని అదే వాల్యుయేషన్స్ ఇద్దామంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి తను చెప్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం అయితే బిహేవియర్ అయితే మారుతుంది. డిమార్ట్ లో కూడా అదే మనకు కనిపించింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా ఈపీసీ బిజినెస్ చేస్తూ ఉండే జ్యోతి స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక చిన్న కంపెనీ. ఈ చిన్న కంపెనీలో రీసెంట్ టైమ్స్ లో ఆశిష్ కచోలియా గారికి సంబంధించిన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందనే ఒక అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా బజ్ ని క్రియేట్ చేస్తే నియర్లీ 24 crore ఇన్వెస్ట్మెంట్ తను చేశారనేలా అప్డేట్ ఉంది. అండ్ దాంతో పాటు October 23rd అంటే ఇవాళ నియర్లీ 450 crores విలువ చేసే గుజరాత్ ఆర్డర్ వీళ్ళకి లభించిందని, ఆ టవర్స్ రిలేటెడ్ గా సప్లైకి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఫ్రమ్ గుజరాత్. నెక్స్ట్ 18 months లో బై April 2026 లోపు ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. బిజినెస్ లో చాలా లాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ స్టెప్స్ తీసుకోవాలంటే ఒకటి 2 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది అనిల్ అంబానీ గారికి సంబంధించిన సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ లో ఉండే రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ వాళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ డిఫెన్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు, ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు 10,000 crores దగ్గరగా వీళ్ళు చేస్తారని ఫర్ నెక్స్ట్ 10 years ఓవర్ 1000 acres లో మహారాష్ట్రలో ఇన్వెస్ట్మెంట్స్ ఉండబోతున్నాయనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ డిఏడిసి అంట, ధీరుభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ, దీనికోసం ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెళ్ళబోతున్నాయి. సో డిఫెన్స్ రిలేటెడ్ గా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా మార్కెట్ కు ఒక చిన్న సర్ప్రైజ్ లా వెళ్ళింది. మార్కెట్ అయితే ప్రెసెంట్ పాజిటివ్ గా తీసుకుంది. స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సిసిఐ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో డిజ్నీ వాళ్ళ మర్జర్ ని, డిజ్నీ ఇండియా ఒక బిజినెస్ మర్జర్ ని యాక్సెప్ట్ అయితే చేశారు. బట్ విత్ స్మాల్ మోడిఫికేషన్స్. పర్టికులర్ గా క్రికెట్ ఐపీఎల్ రిలేటెడ్ గా అండ్ ఐపీఎల్ ఈ క్రికెట్ రైట్స్ రిలేటెడ్ గా స్మాల్ చేంజెస్ తో ఈ మర్జర్ అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎయిర్టెల్ అండ్ ఇండస్ టవర్ రిలేటెడ్ గా కూడా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండస్ టవర్స్ లో భారత్ ఎయిర్టెల్ వాళ్ళ స్టేక్ ని పెంచుకోవడానికి పెట్టిన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు వాళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ ని సపరేట్ చేయడానికి బోర్డ్ డెసిషన్ తో అయితే మనం ముందుకు వస్తున్నారు. గతంలో కూడా ఉంది అప్డేట్, బట్ బోర్డ్ అయితే ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ అయితే ఇచ్చింది. నియర్లీ వీళ్ళకి 0.3% దగ్గరగా రెవెన్యూస్ ని కాంట్రిబ్యూట్ చేసే ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ఇది ఒక హై గ్రోత్ కేటగిరీ అని, అండ్ దానికి చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలని టు రిలీజ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. రెస్ట్ ఆఫ్ ద హిందుస్థాన్ యూనిలీవర్ బిజినెస్ తో ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది లాజికల్ గా సింక్ అవ్వలేకపోతుందని, ఎందుకంటే దానికి ఒక డిఫరెంట్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అండ్ డిఫరెంట్ ఛానల్ ల్యాండ్స్కేప్ కావాలి. కాబట్టి దీన్ని సపరేట్ చేసి హెచ్యుఎల్ వాళ్ళు మాత్రం బ్యూటీ, ఫుడ్స్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారని ఎలా అప్డేట్స్ చేస్తున్నారు. క్వశ్చన్ అంతా దీన్ని ఎలా సపరేట్ చేస్తారని. డీమర్జ్ చేస్తారా? డీమర్జ్ చేసి ఒక సపరేట్ లిస్టెడ్ ఎంటిటీగా బిజినెస్ కి తీసుకొస్తారా? ఆర్ ఎవరికైనా ఒక పెద్ద మొత్తంలో వాటాని అమ్మేస్తారా? స్లమ్ సేల్ ఏమైనా చేస్తారా? ఇంతకీ హెచ్యుఎల్ వాళ్ళ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఏంటి? మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. క్వాలిటీ వాల్స్ అండ్ ఈవెన్ కార్నెటో, మ్యాగ్నమ్ కూడా వీళ్ళ అండర్ లోనే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ టైంలో లైక్ మార్కెట్ లో మంచిగా ఫాల్ ఉంటున్నప్పుడు ఎలాంటి స్టాక్స్ రిలేటెడ్ గా, ఫండమెంటల్ గా ఎలాంటి స్టాక్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తుండాలి అండ్ బిజినెస్ రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ ఆపర్చునిటీస్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ వీటి రిలేటెడ్ గా ఎలా ఫోకస్ చేస్తున్నారు అని రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇన్ఫాక్ట్ దానికి కొంత టైం కూడా
కూడా ఎక్కువ నీడ్ అవుతుంది. బట్ చిన్న చిన్న ఫిల్టర్స్ ని మనం యాడ్ చేస్తే బోల్డ్ స్టాక్స్ మన కళ్ళ ముందు ఉండే వాటిల్లో నుంచి చాలా స్టాక్స్ ఫిల్టర్ అయిపోతాయి. అందులో వన్ ఆఫ్ ద ఫిల్టర్ ఏంటంటే మార్కెట్ లెట్స్ సే ఒక పర్టికులర్ స్టాక్ ఓవరాల్ మార్కెట్ తో పాటు బానే పడి వస్తున్న రికవరీలో మెజారిటీ ఆఫ్ ఫాల్ ని రికవర్ చేసేసుకుంది అనుకోండి. లైక్ ఒక 10% పడి 7-8% ఆర్ ఈవెన్ 10% కూడా మంచిగా రికవర్ అయిపోయింది అనుకోండి. చిన్న రికవరీ, చిన్న బౌన్స్ బ్యాక్ తో కూడా రికవర్ అయిపోయింది అనుకోండి. దాని అర్థం మార్కెట్ లో మనీ వెళ్లాల్సి ఉంటే బయటికి వెళ్ళాలన్నప్పుడు దీని నుంచి వెళ్ళింది కరెక్టే, బట్ రావాలనుకున్నప్పుడు కూడా దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. ద షార్ట్ టర్మ్ మార్కెట్ లో ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉండే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే దీంట్లోకి మనీ వచ్చుంటుంది. కాబట్టి ఫాల్ లో ఎలాగో ఖచ్చితంగా అన్ని స్టాక్స్ పడతాయి, మంచిది చెడ్డది అని కాదు, అన్ని పడతాయి. బట్ రికవరీలో ఏది స్పీడ్ గా రికవర్ అవుతుంది అనేది కూడా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రిగ్గర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇదొక స్మాల్ ఫిల్టర్. దీనికంటే ఇంపార్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో వాల్యుయేషన్స్ బాగా ఎక్కువ అయ్యేసరికి చాలా మంది ప్రమోటర్స్ వాళ్ళ వాటాలు నమ్మేసుకుంటున్నారు కదా. QIP ని కూడా లాంచ్ చేస్తున్నారు, ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ అంటున్నారు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు. సో బిజినెస్ మీద నిజంగా అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటున్నప్పుడు ప్రమోటర్స్ పెద్ద మొత్తంలో ఎగ్జిట్ అవ్వాల్సిన నీడ్ లేదు కదా. సో ఏదైనా ఒక ప్రమోటర్ కాన్స్టెంట్ గా వాటాను అమ్మేస్తున్నారు విత్ ఆఫ్ నో లాజిక్, ఏ లాజిక్ లేకుండా అమ్మేస్తున్నారు. డెట్ కాదు, ఏది కాదు, చారిటీ కాదు, ఏం కాదు, నార్మల్ గానే అమ్మేస్తున్నారు అంటే మాత్రం జాగ్రత్త. అది ఎన్ని కండిషన్స్ ని మీకు సాటిస్ఫై చేస్తున్నా, ఫండమెంటల్ గా ఇంకే రీజన్స్ ని సాటిస్ఫై చేస్తున్నా, ఇంకొకసారి దాని మీద టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టి దాని మీద ట్రాక్ చేయడం మంచిది. అండ్ ఇలాంటి పాయింట్ లో కూడా మార్కెట్ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా ఏదైనా కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ వాటాలను యాడ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి ఏ కంపెనీస్ లో ప్రమోటర్స్ వాటాలను యాడ్ చేస్తున్నారని. దెన్ దానికి మనం ఇంకొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. వీటన్నిటితో ఏమవుతుందంటే మన ముందున్న నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఈజీగా ఫిల్టర్ అయిపోయి కొన్ని మన ముందుకు వస్తాయి. అందులో ఫండమెంటల్ గా మంచిగా ఉంటున్నవి, రీసెంట్ టైమ్స్ లో మంచి నెంబర్స్ పోస్ట్ చేసినవి, కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతాయనేలా డేటా మనకు కనిపిస్తున్న వాటిని సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. బట్ ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి, అల్టిమేట్ గా వాల్యుయేషన్ కూడా మనకి కంఫర్ట్ ని ఇవ్వాలి. మరి ఎన్ని ఫిల్టర్స్ అప్లై చేస్తే స్టాక్స్ నాకు కనిపించట్లేదు, వాల్యుయేషన్ కూడా అప్లై చేస్తే అసలు కనిపించట్లేదు అంటే దెన్ వెయిట్ చేద్దాం. హరిబరిగా ముందుకు వెళ్ళిపోవాల్సిన నీడ్ లేదు. బట్ అలాంటి ఆపర్చునిటీ ఉంది. ఇందాక అనుకున్న ఫ్యాక్టర్స్ అండ్ ఫండమెంటల్ గా కానీ గ్రోత్ పరంగా కానీ అన్ని బాగా కనిపిస్తున్నాయి, పర్ఫెక్ట్ గా అలైన్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు మనం స్ట్రాంగ్ ఎంట్రీ ఆ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా తీసుకుంటే ఆన్ లాంగ్ టర్మ్ మనకు అది మంచి ఈల్డ్ ని డెవలప్ చేస్తుంది. లేకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు నానిపోతున్న స్టాక్స్ నే మనం ఎక్కువ ఫోకస్ చేసాం అనుకోండి, మనం ముందుకు వెళ్ళడం కష్టం. అండ్ అసలు ఇలా స్టాక్స్ ని వేరియస్ పారామీటర్స్ తో, ఇప్పుడు నేను ఒక పారామీటర్ చెప్పాను, వేరియస్ పారామీటర్స్ తో ఎలా ఫిల్టర్ చేసి క్వాలిటీ బిజినెస్ లను ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో విత్ స్క్రీనర్ లో నేను మల్టిపుల్ లాజిక్స్ ని అప్లై చేస్తూ మీకు నియర్లీ 36 minutes ఉంటుంది వీడియో. బట్ బిలీవ్ మీ, ఎక్కువ మంది మన వాళ్ళు కూడా చూడలేదు, 1,40,000 చూసారు. బట్ ఇది కంప్లీట్ గా వర్త్. మీ ఫ్రీ టైం ని దీనికి ఇవ్వండి, సో దట్ ఇన్ ఫ్యూచర్ మీరు క్వాలిటీ కంపెనీస్ ని ఎలా ఈజీగా ఆన్లైన్ లో మీ అంతటిగా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్న దానిపై మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ అండర్ లో ఒక సబ్సిడరీ కంపెనీ ఉంటుంది, GFCL EV అని. వాళ్ళు EV రిలేటెడ్ గా బ్యాటరీ బిజినెస్ ఉందా, వాటి రిలేటెడ్ గా ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తున్నారు. వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ 1000 crores ఫండ్ రైజ్ చేసింది. ఎక్కడి నుంచి రైజ్ చేసిందని చెప్పట్లేదు, బిగ్ ఫ్యామిలీ ఆఫీసెస్ అంటున్నారు. బట్ విత్ ద వాల్యుయేషన్ ఆఫ్ 25,000 crore, వెరాజ్ ఈ పేరెంట్ కంపెనీకి 50,000 crore ఉంది. సో వీళ్ళ సబ్సిడరీ ఏకంగా 50% ఆఫ్ ద మార్కెట్ క్యాపిటల్ ని ఈ న్యూ ఫండ్ రైజ్ తో కమాండ్ చేస్తున్నట్టు. ఇంతకీ అలా రైజ్ చేస్తున్న కంపెనీ ఎక్కడెక్కడ బిజినెస్ చేయాలని చూస్తుంది, ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి క్యాపెక్స్ చేసి బ్యాటరీ చైన్ రిలేటెడ్ గా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే బై 2030 బ్యాటరీ చైన్ బిజినెస్ అనేది $300 billion కి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ లోపే బ్యాటరీ కెమికల్స్ కానీ క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ అంటారు వాటిల్ని కానీ బైండర్స్ బోత్ PVDF అండ్ PTFE రిలేటెడ్ గా వీళ్ళు ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తారనేలా గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ అండర్ లో ఉంటున్న GFCL EV రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నిన్న పర్సిస్టెంట్ సిస్టమ్ నెంబర్స్ ని మాట్లాడుకున్నాం అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ ని కూడా మాట్లాడుకున్నాం. అంబర్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ బాగున్నా, ఎందుకు 11% పడింది స్టాక్ అంటే వాళ్ళు నెంబర్స్ మార్కెట్ క్లోజ్ అయ్యాక రిలీజ్ చేశారు. కాబట్టి రియాక్షన్ రేపు ఉంటుంది అనుకున్నాం, ఇవాళ ఉంటుంది అనుకున్నాం. రెండు స్టాక్స్ కూడా 10% పెరిగాయి. నెంబర్స్ నిన్నటి వీడియోలో ఉంటాయి. ఇప్పుడు KPIT నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ రెవెన్యూ 23% గ్రో అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 27%, ప్రాఫిట్ 45% అండ్ EPS లో కూడా మంచి గ్రోత్. అండ్ ఈ టైంలో వీళ్ళకి వన్ ఆఫ్ ఉంది, ఆ వన్ ఆఫ్ ని తీసి చూస్తున్న ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 24% దగ్గరగా గ్రో అయింది. మీన్స్ వన్ టైం కారణంగా వచ్చిన బెనిఫిట్, ఆ ప్రాఫిట్ ని తీసి చూసిన 24% ప్రాఫిట్ గ్రోత్. ఓవరాల్ నెంబర్స్ మనకి మంచిగానే కనిపిస్తున్నాయి. అండ్ FY25 గైడెన్స్ గతంలో ఇచ్చిన 18 to 22% రెవెన్యూ గ్రోత్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 20.5% వీళ్ళు ఏదైతే గతంలో ఇచ్చారో అదే
ప్రెసెంట్ కూడా మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్ ఆర్డర్ విన్స్ అండ్ హెల్దీ పైప్ లైన్ రిలేటెడ్ గా గుడ్ అప్డేట్ కేపీఐటీ టెక్నాలజీస్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ స్టేబుల్ అండ్ స్టడీ గ్రోత్ వీళ్ళ దగ్గర నుంచి రిపీటెడ్ గా కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యాన్ ఆటోమేషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో పెరుగుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం డ్యూ టు మార్జిన్స్ లో వస్తున్న ఇంపాక్ట్ డౌన్ అవుతూ ఉండడం. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 40% డౌన్ అవుతుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మాత్రం ప్రాఫిట్ 3.7% పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇదనే కాదు, దొడ్ల డైలీ నెంబర్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి. చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ మీకు ఇయర్ ఆన్ ఇయర్ లో అన్ని మంచిగా గ్రో అయినట్లు కనిపిస్తుంది కదా. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూడకూడదు, ఎందుకంటే ఇది సీజనాలిటీ, పర్టికులర్ గా వీళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ మీద అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వీళ్ళకి మంచి మార్జిన్స్. సో కాబట్టి ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన బిజినెస్. అలా చూస్తుంటే ఓవరాల్ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. అండ్ దొడ్ల డైరీ రిలేటెడ్ గా కూడా మార్జిన్స్ లో కొంత ప్రెషర్ ఉంటున్న స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వీళ్ళ దగ్గర నుంచి టాప్ లైన్ లో కనిపిస్తూ ఉండడం. ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ స్లైట్ డిప్ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ 65 crore ప్రాఫిట్, ఇప్పుడు 63 crore ప్రాఫిట్. బట్ చెప్పాను కదా, ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూడాల్సిన బిజినెస్ కాదు, ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన బిజినెస్. ఈ దొడ్ల డైరీ కానీ అండ్ హెరిటేజ్ ఫుడ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ కాదు, అలా అని వీక్ నెంబర్స్ కూడా కాదు, ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నట్టే. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, నెంబర్స్ నార్మల్ ఆన్ ఫేస్ చూస్తే నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ మార్కెట్ కొంత ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కదా. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ మంచి గ్రోత్ తో వీళ్ళు ఈసారి కూడా అలాంటి గ్రోత్ ఇస్తారనుకున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో. బట్ ఆన్ పార్ విత్ నార్మల్ నెంబర్స్ గ్రోత్ పరంగా చూస్తే వీళ్ళు బెటర్ గానే నెంబర్స్ ని పోస్ట్ చేశారు. హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ 13% రెవెన్యూ గ్రోత్ వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో చూపించారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ లో కూడా 20% గ్రోత్ అండ్ మార్జిన్స్ 11.7% దగ్గరగా మెయింటైన్ చేస్తూ, ప్రాఫిట్స్ 24% మెయింటైన్ చేస్తూ, 24% గ్రోత్ ని మెయింటైన్ చేస్తూ, మోటార్ సైకిల్ సేల్స్ కూడా 14% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో చేస్తూ, స్కూటర్ సేల్స్ 17% గ్రో చేస్తూ, ఈవీ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 31% గ్రో చేశారు. ఓవరాల్ టీవీఎస్ నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ ఏదైతే వాల్యుయేషన్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతుందో ఆ వాల్యుయేషన్స్ జస్టిఫై చేసే అంత గ్రోత్ అయితే ప్రెసెంట్ రాలేదు, కాబట్టి స్టాక్ లో డిప్ కనిపించింది. బట్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, స్టాక్ అయితే వాళ్ళ పాజిటివ్ లో క్లోజ్ అయ్యిండొచ్చు, కానీ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ క్రెడిట్ కాస్ట్ గైడెన్స్, గతంలో ఇచ్చిన గైడెన్స్ ని పెంచారు. క్రెడిట్ కాస్ట్ పెరుగుతుందంటే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి, ప్రాఫిటబిలిటీ కూడా ఇంపాక్ట్ అవుతున్నట్టు. ప్రావిజన్స్ పెరిగాయి. ఆల్మోస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 13% వీళ్ళ ప్రావిజన్స్ పెరిగాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, లోన్ గ్రోత్ వాళ్ళు ప్రీవియస్ గానే కామెంటరీ చేశారు, మేము అంత స్ట్రాంగ్ తో గ్రో అవ్వమని. సరే, అది పక్కన పెట్టినా ప్రావిజన్స్ పెరుగుతున్నాయి, బ్యాడ్ లోన్స్ పెరుగుతున్నాయి. దాని కారణంగా రావాల్సిన ప్రాఫిటబిలిటీ కూడా డ్రాప్ అవుతుంది. ఈసారి వన్ టైం గెయిన్ ఉంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వాటా నమ్మారు కదా, 2500 crore. దాని కారణంగా మనకు వన్ టైం గెయిన్ ఈసారి కనిపిస్తుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మెనీ ఇయర్స్ వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1% కంటే అబోవ్ వెళ్ళాయి. సో మెనీ ఇయర్స్ లో ఇది ఒక ఫస్ట్ టైం. సో రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ అసెట్ క్వాలిటీ గతంతో పోలిస్తే, మిగతా వాటితో పోలిస్తే ఇప్పటికీ స్టిల్ బెస్టే, బట్ గతంతో పోలిస్తే కొంత వీక్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉంటున్నా అసెట్ క్వాలిటీ ఇంపాక్ట్ అయినట్లయితే కనిపిస్తుంది. స్టిల్ వీళ్ళ అసెట్ క్వాలిటీ విత్ రెస్పెక్ట్ ఇండస్ట్రీ కంపేర్ చేస్తే బెస్టే, టాప్ లోనే ఉంటది. బట్ వీళ్ళని కంపేర్ చేయాలి కదా, వాల్యుయేషన్స్ అలానే కదా ఉంటాయి. అలా కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం రీసెంట్ టైమ్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు వీక్ గా ఉంటున్నట్టు. లోన్ బుక్ కానివ్వండి, ప్రాఫిటబిలిటీ కానివ్వండి, వాళ్ళ ఏం కానివ్వండి, వీళ్ళ రిలేటెడ్ గా గతంతో ఉంటున్న నెంబర్స్ తో కంపేర్ చేస్తే ఈసారి కొంత డౌన్ సైడ్ కే వస్తున్నాయి. బట్ ప్రాబబులీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ఆల్రెడీ రియాక్ట్ అయింది. ఈ రోజు ర్యాలీ అయిన 4% ని కలుపుకొని చూసినా లాస్ట్ 1 month లో ఇంకా 8% స్టాక్ పడినట్లు. ఫ్రమ్ రీసెంట్ హైస్ ఈ మంత్ లోనే 14% దగ్గరగా స్టాక్ ప్రైస్ పడింది, కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ బ్యాడ్ నెంబర్స్ రికవర్ అయ్యిండొచ్చు, బట్ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఫాలో తో తీసుకున్న 24,430 సపోర్ట్ బ్రేక్ అయితే 24,330, బిలో 24,270 అది ఇంపార్టెంట్ సపోర్ట్ యాక్చువల్ గా. ఇక నుంచి అప్ సైడ్ 24,520, అబౌట్ 24,580. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ 21,250 కానీ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటే 21,540. ఇవాళ మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడి నుంచి డ్రాప్ అవుతుంటే 50,970, ఆ బిలో 50,580 to 620. ఆ 40 పాయింట్ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్. లెట్స్ సీ మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యి కొంత రేంజ్ ని ఫార్మ్ చేస్తుందా, కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తో ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్తుందా అనేది ఎఫ్ఐఎస్ యొక్క నెంబర్స్ ని బట్టి మనకి ఇంకాస్త క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను రిఫ్రెష్ చేస్తుంటే కూడా ఎఫ్ఐఎస్ నెంబర్ అయితే అలానే ఉంది, కాబట్టి ఇది డేటా అప్డేట్ అవగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.